హాయ్ అండి. నిమ్మకాయ లేకుండా నిమ్మకాయ పులిహోర చేయడం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఈ పులిహోర చేయడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కావాల్సినన్ని పల్లీలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత తాలింపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయలేదు. కరివేపాకు వేసి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం కోసం నేను ఇక్కడ సిట్రిక్ యాసిడ్ తీసుకుంటున్నాను. ఇదే నిమ్మ ఉప్పు అని కూడా అంటారు, నింబు ఉప్పు అని కూడా అంటారు. ఏదైనా చిన్న బౌల్లో 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లన్నీ నీళ్లు వేసి మనకు కావాల్సిన పులుపుకు తగ్గట్టుగా ఈ నిమ్మ ఉప్పును వేసుకొని కలిపేసుకోవాలి. వేడి అన్నంలో డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకొని కలిపేసి కరిగిన తర్వాత వేసుకుంటే అచ్చం నిమ్మరసం లాగా బాగా కలిసిపోతుంది. వేగిన తాలింపులో అన్నం వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న నిమ్మరసం పులుపుకు తగ్గట్టుగా వేసుకొని కొత్తిమీర వేసి ఉప్పు వేసి అంతా కలిపేసుకుంటే నిమ్మకాయ లేకుండా నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది. చిన్న తేడా కూడా లేకుండా అచ్చం నిమ్మకాయ పులిహోర లాగే ఉంటుంది.